ప్రైజ్ ద లార్డ్. దేవుని నామంలో అందరికీ కూడా వందనములు. ఈ సాయంకాల సమయం నందు యూట్యూబ్ లైవ్లోకి రావటానికి యేసు ప్రభువారు చేసిన సహాయాన్ని బట్టి మరి అలాగే ఇచ్చే ఈ ఒక్క అవకాశాన్ని బట్టి ఎంతగానో స్తుతులు స్తోత్రములు. ప్రియమైన సహోదరి సహోదరుడా, ఈ సమయం చాలా విలువైనది. ఈ సమయంలో మీరు దేవుని మాటలు వినటం కూడా చాలా విలువైనది. ప్రియమైన సహోదరి సహోదరుడా, పరిశుద్ధ గ్రంథం ఇలా సెలవిస్తుంది. సామెతల గ్రంథం 10వ అధ్యాయము 1వ వచనం 2వ వచనం చూసినట్లయితే, జ్ఞానము కలిగిన కుమారుడు తన తండ్రిని సంతోషపరచును, జ్ఞానము లేని కుమారుడు తన తల్లికి దుఃఖము పుట్టించును. జ్ఞానము గల కుమారుడు ఎప్పుడు కూడా తన తల్లిదండ్రుల్ని ఘనపరిచేవాడిగా, గౌరవించేవాడిగా, ప్రేమించేవాడిగా, వాళ్ళ మాటలకి లోబడి జీవించేవాడిగా, మరి దేవుని యందు భయము భక్తి కలిగి తన తల్లిదండ్రుల పట్ల ప్రేమను చూపిస్తూ వారికి ఎటువంటి అవమానకరమైన జీవితం జీవించకుండా ఉంటారు. జ్ఞానం కలిగిన కుమారుడు ఎప్పుడు కూడా తప్పు చేయటానికి, పాపం చేయటానికి ఇష్టపడడు. దేవుని యొక్క ఆజ్ఞలు పాటించేవాడిగా ఉంటాడు. దేవుని యొక్క చిత్తానుసారం జీవించేవాడిగా కూడా ఉంటాడు. ప్రియమైన సహోదరి సహోదరుడా, దేవుడు మనలో కోరుకునేది పరిశుద్ధత, పవిత్రత. లవ్ యువర్ పేరెంట్స్, హానర్ యువర్ పేరెంట్స్ అని దేవుడు చెబుతూ ఉన్నాడు. నీ తండ్రిని నువ్వు ప్రేమించుము, నీ తల్లిని నువ్వు ప్రేమించుము, నీ తల్లిదండ్రులని నీవు గౌరవపరచుము. మన తల్లిదండ్రులను ఎప్పుడు కూడా మనం ఘనపరిచే బిడ్డలుగా ఉండాలి, కానీ వారికి అవమానకరంగా మనం జీవించకూడదు. జ్ఞానం కలిగిన కుమారుడైతే ఎప్పుడు తన తల్లిదండ్రులు దుఃఖించేవాడిగా ప్రవర్తించడు. జ్ఞానం లేని కుమారుడు తన తల్లిదండ్రులు ఎప్పుడూ దుఃఖించేలా చేస్తూ ఉంటాడు. వాళ్ళకి అవమానకరమైన జీవితం జీవిస్తూ ఉంటాడు. తల్లిదండ్రుల మాట వినే కుమారుడిగా ఉండడు. తన ఇష్టానుసారం జీవించే వ్యక్తిగా ఉంటాడు. దేవుని మాట అంటే గౌరవం లేదు, తల్లిదండ్రుల మాట అంటే గౌరవం లేదు, దేవుడంటే భయము లేదు, భక్తి లేదు. అలాగే తల్లిదండ్రులంటే కూడా భయం లేదు. ప్రియమైన సహోదరి సహోదరుడా, నీవెలా జీవిస్తున్నావో నాకు తెలియదు, కానీ ఈ సాయంకాల సమయం నందు పరిశుద్ధ గ్రంథం అయితే సెలవిస్తుంది, జ్ఞానము కలిగిన కుమారుడు తన యొక్క తల్లిదండ్రుల్ని ఘనపరిచే బిడ్డగా ఉంటాడని సెలవిస్తుంది. జ్ఞానం లేని కుమారుడు తన తల్లిదండ్రులకి దుఃఖపరిచే కుమారుడుగా, ఆయాసపరిచే కుమారుడుగా ఉంటూ ఉన్నాడు. నువ్వు ఎలా ఉన్నావు? మీరెలా ఉన్నారు? మై డియర్ బ్రదర్, మై డియర్ సిస్టర్, మీరందరూ కూడా జ్ఞానము కలిగిన కుమారుడు కుమార్తె వలె ఉండాలి. అది మీకు ఎంతగానో ఆశీర్వాదకరం. అది దేవుడు కూడా ఎంతగానో సంతోషిస్తూ ఉంటాడు. మరి దేవుడిచ్చిన 10 ఆజ్ఞల్లో చూసినట్లయితే 5వ ఆజ్ఞలో ఏముంటుందంటే, నీ తండ్రిని నీ తల్లిని సన్మానించుము అని ఉంటుంది. చూసారా? నీ తల్లిదండ్రుల్ని నువ్వు సన్మానించటం ద్వారా, ప్రేమించటం ద్వారా దేవుడు కూడా
దేవుడు కూడా చాలా సంతోషపడుతూ ఉంటాడు. నీవు తల్లిదండ్రుల్ని సన్మానించాలి, మరి దేవుణ్ణి కూడా నీవు ఘనపరిచే బిడ్డగా ఉండాలి. దేవునికి మహిమకరంగా జీవించాలి. దేవుని చిత్తానుసారం జీవించే వ్యక్తిగా ఉంటే ఎంత సంతోషం. పరిశుద్ధ గ్రంథంలో మీరు చూసినట్లయితే జ్ఞానము గలవానికి ఉపదేశం చేయగా వాడు మరింత జ్ఞానము నొందును. నీతి గలవానికి బోధ చేయగా వాడు జ్ఞానాభివృద్ధి నొందును. ఎస్, జ్ఞానము గలవానికి మనం అనేక విషయాలు, మనం మంచి విషయాలు కానీ అవసరమైన విషయాలు కానీ మనం చెప్పినప్పుడు, ఖండించినప్పుడు, గద్దించినప్పుడు జ్ఞానము గల కుమారుడు ఎప్పుడైనా కూడా అవి తీసుకుంటాడు, రియలైజ్ అవుతాడు. అవి అలా పాటించటానికి దేవుని సహాయాన్ని తీసుకుంటాడు, దేవుని యొక్క చిత్తానుసారం జీవిస్తాడు. జ్ఞానం లేని కుమారుడికి మనం ఏది చెప్పినా కూడా ఈ చెవి నుండి విని ఈ చెవి నుండి వదిలేస్తూ ఉంటారు. ఇది ఎంతవరకు క్షేమకరం కాదు. ప్రియమైన సహోదరి సహోదరుడా, లవ్ యువర్ పేరెంట్స్, హానర్ యువర్ పేరెంట్స్. నీ తల్లిదండ్రులను నువ్వు ప్రేమించాలి, నీ తల్లిదండ్రులను నువ్వు సన్మానించాలి. చూడండి, ఎట్ ద సేమ్, మరి తల్లిదండ్రులు ప్రేమించినట్టే నన్ను ప్రేమించు వారిని నేను ప్రేమించుచున్నాను అని ప్రభువారు చెబుతూ ఉన్నారు. ఇక్కడ తల్లిదండ్రులను ప్రేమించి దేవుణ్ణి ప్రేమించకపోతే అది ఎంతవరకు కూడా మంచి పద్ధతి కాదు. యేసు ప్రభువారిని ప్రేమించేతే నీ తల్లిదండ్రులను నువ్వు ప్రేమించిన వాడు అవుతావు. నన్ను ప్రేమించిన వారిని నేను ప్రేమించుచున్నాను అని ప్రభువారు చెబుతున్నారు. మరి నన్ను ప్రేమించిన వారిని ఆస్తికర్తలుగా చేయుదును, వారి నిధులను నింపుదును అని తండ్రి వారు అంటున్నారు. ఇంకోటి ఏంది? నన్ను కనుగొనువాడు జీవమును కనుగొనును, నన్ను కనుగొనువాడు నిత్య జీవమును కనుగొనును. ప్రియమైన సహోదరి సహోదరుడా, పరిశుద్ధ గ్రంథం సెలవిస్తుంది, జ్ఞానము గల కుమారుడు తన తల్లిదండ్రుల్ని మరి సంతోషపెట్టేవాడిగా, ఘనపరిచేవాడిగా, మరి వారికి తల్లిదండ్రులను తల ఎత్తే కుమారుడుగా ఉంటూ ఉన్నాడు. జ్ఞానం లేని కుమారుడు తన తల్లిదండ్రులకు ఆయాసకరంగా జీవిస్తూ ఉన్నాడు. ప్రియమైన సహోదరి సహోదరుడా, అది ఎంతవరకు తగదు, ఎంతవరకు క్షేమకరం కాదు. మీరందరూ జ్ఞానము కలిగిన కుమారుల వలె మరి మీ జీవితాలు ఉన్నట్లయితే మీరు ఆశీర్వదింపబడతారు. మీరు మీ జ్ఞానం లేకపోతే దేవుణ్ణి అడగండి, ఖచ్చితంగా మీకు జ్ఞానాన్ని ఇస్తాడు. మీ జీవితాలు ఆశీర్వాదకరంగా మారతాయి. దేవుడు ఈ చిన్ని మాటలు దీవించును గాక. ఆమేన్.